హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న న్యూస్ ఏంటంటే శివాజీ అన్న ఒక దండోరా ఆడియో ఫంక్షన్లో నోరు జారి ఒక మాట మాట్లాడేందుకు హైలైట్ చేస్తారు దాన్ని. సో ఆయన ఏం తప్పు మాట్లాడలేదు, ఉన్న మాటనే చెప్పిండు. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పారు, ఎవరెవరో మాట్లాడారు. కానీ శివాజీ అన్న మాట్లాడేసరికి శివాజీ అన్నని బాగా టార్గెట్ చేశారు. కానీ సపోర్ట్ చేసే వాళ్ళు మొత్తం శివాజీ అన్నని సపోర్ట్ చేస్తారు. ఒక్కడు కూడా శివాజీ అన్నకి నెగిటివ్గా చెప్పడం లేదు. ఎవరు అందరూ పాజిటివ్ రెస్పాన్సే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ అనూసూయ అంట, చిన్మయ అంట, అసలు అనూసూయకి సంబంధమే లేదు. అనూసూయ హీరోయిన్ కూడా కాదు, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఏదో తలకాయ నొప్పి కోసం దరిద్రం అంతా దరిద్రాలని చూపిస్తుంది. ఆ స్విమ్మింగ్ పూల్ వీడియోలు ఆమె గురించి మాట్లాడితే ఒక లిస్ట్ వస్తుంది బయటికి. ఆమెతో ఆమె ఫేమస్ అవ్వడానికి శివాజీ అని టార్గెట్ చేస్తుంది. ఆమె ఎవరు చిన్మయి అంట. మళ్ళీ ఆమె ఎప్పుడు వీడియోస్లో ఎక్కడ సింగర్స్లో కానీ దేంట్లో చూడలేదు అని ఆమె వస్తుంది. ఆయన ఏం చెప్పిండో ఒక్కొక్కసారి మైండ్ పెట్టి ఆలోచించండి. అప్పుడు సరే సామాన్లు అన్న మాట తప్పే అని ఒప్పుకున్నాడు, చెప్పిండు కూడా, సారీ చెప్పిండు కూడా. దాన్ని బట్టేసి గీకి గోకి ఎందుకు అనేది గలీజ్ అవుతారు ఎందుకు అనవసరంగా? అవసరమా మీకు? అనసూయ నీకు అస్సలు చెప్తున్నా కదా, నీకు సంబంధమే లేని మ్యాటర్. ఆయన అనసూయ నువ్వు బట్టలు సరిగా వేసుకొని చెప్పలే, జనరల్గా లేడీస్కి చెప్పిండు. అది కూడా అందరికి కాదు, హీరోయిన్స్కి. మీరు బయట పోయి తల దించుకునే పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పేసి. దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకొని శివాజీ అని టార్గెట్ చేస్తున్నారు? ఆయన కరెక్టే చెప్పింది కదా.